మొబైల్ మసాలా మారి 3 బుక్కల్లో చెప్పాలంటేలో తమ్ముడు ఏమంటున్నాడు? సుదీర్ఘ కెరీర్ ఉన్నా కూడా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నటువంటి హీరోస్లో ఒకరు నితిన్. ఆయన నటించినటువంటి తమ్ముడు వకీల్ సాబ్ లాంటి విజయవంతమైన సినిమా తర్వాత వేణు శ్రీరామ్ గారు దర్శకత్వం వహించడంతో అందరూ హిట్టు పడుతుందా అని ఎదురుచూశారు. మొత్తానికి నంబర్ 1. విలువిద్యలో దేశం తరపున ఆడి ఎన్నో విజయాలు సాధించిన అతను ఒక పెద్ద లక్ష్యంపై గురిపెడతాడు. ఏకాగ్రత కుదరదు, మనసులో ఏవో జ్ఞాపకాలు వెంటాడుతాయి. అక్క స్నేహలతతో ముడిపడినటువంటి జ్ఞాపకాల కోసం బయలుదేరతాడు. ఏం చేశాడో తెలుసుకోవాలంటే కథ చూసేయాల్సిందే. నంబర్ 2. అక్క తమ్ముడి కథతో ముడిపడినటువంటి ఒక యాక్షన్ అడ్వెంచరస్ మూవీనే తమ్ముడు. అయితే ఆ బంధం చుట్టూ వాళ్ళకున్న ఎమోషన్స్, అడవిలో హీరో చేసేటువంటి సాహసాలు రెండూ మెప్పించలేదు. నంబర్ 3. జై అనే క్యారెక్టర్లో ఆర్చరీ క్రీడాకారుడిగా కనిపించినటువంటి నితిన్. నిజం చెప్పాలంటే ఆయన కెరీర్కి పెద్దగా యూజ్ అవ్వదు సినిమా. యాక్షన్ సీక్వెన్స్లు మినహా ఆయన ప్రత్యేకంగా చేయడానికంటూ ఇందులో ఏమీ లేదు. లుక్ కూడా మారలేదు. సో ఫైనలీ నంబర్ 3. విలన్ క్యారెక్టర్ డిజైన్ అండ్ సాంకేతిక బృందం పనితీరు తప్ప ఈసారి తమ్ముడు సారీ అంటున్నారు అభిమానులు. ఆర్జే సునీత రేటింగ్ 2 stars.